మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 8వ రోజులోనికి అడుగుపెట్టించిన సర్వశక్తిగల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 8వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2025 జూలై 8వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 8వ అధ్యాయము 10-19 వచనములు. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చెప్పున జరుగును. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు నియమించిన కాలంలో చెప్పున ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించుటకు యెహోవా దేవుడు నిశ్చయించుకున్నాడు. మోషేను ఎందుకు ఫరో యొద్దకు తమను అనగా ఇశ్రాయేలీలను పంపించమని అడిగించెను అనే సందేహము మనకును కలుగక మానదు. అయితే రాజ్యాధికారం ఇచ్చినది దేవుడే కనుక దానికి లోబడి ఉండమని ఆయన చెప్పినారు. యోసేపు కాలంలో ఐగుప్తు రాజు అయితే ఇశ్రాయేలీలను ఆదరించిన వాడు. యోసేపుకు ఇచ్చిన జ్ఞానము చెప్పున ఐగుప్తు దేశమును కరువుల బారి నుండి ముందుగానే పెద్ద పెద్ద ధాన్యాగారములను కట్టించినాడు. ఇశ్రాయేలీల వంటి జ్ఞానము గలవారు ఐగుప్తీయులు కాదు. తరువాత యోసేపును ఎరుగని రాజుల కాలంలో వారు దాస శృంఖలాలలో బంధించబడినారు, కృంగిపోయినారు, నలిగిపోయినారు. వారి అరణ్య రోదన అంగలార్పును విన్న దేవుడు విడుదల చేయుటకు మోషేను ఫరో యొద్దకు పంపెను. ఐగుప్తీయుల మీదకు తెగుళ్ల మీద తెగుళ్లు వచ్చుచున్నవి, తొలగించమని మోషేను ప్రాధేయపడిన ఫరో దేవుని బతిమాలి ఆ తెగుళ్లను తొలగించమని అడిగేవాడు. దేవుడు తొలగించిన తర్వాత తిరగబడేవాడు. అందుకే మోషే తన సర్వశక్తి గల దేవునిని మహిమపరచుటకు మా దేవుడైన యెహోవా వంటి దేవుడు ఎవరునూ లేరని అది నీవు తెలుసుకొనలేకపోతున్నావు. నువ్వు తెలుసుకుంటే ఆయన తన మహిమా ప్రభావములతో తెగుళ్లను తొలగించునని మోషే చెప్పెను. మోషే చేయుచున్న ప్రతి అద్భుత కార్యమునకు శకునగాండ్రు కూడా చేయుచూ వచ్చిరి, కానీ మహా తెగుళ్లను చేయలేకపోయిరి, చేతులు ఎత్తేసిరి. అప్పుడు శకునగాండ్రు ఫరోతో, వారి పక్షమున దేవుడు ఉన్నాడు, మాలో ఉన్న దురాత్మల వల్ల మాకిక సాధ్యము కాదు, కేవలము దైవశక్తి వల్లనే మోషే చేయుచున్నాడు, యెహోవా దేవుడు వారి పక్షమున ఉన్నాడని తెలిపినారు. మోషే ఆ తెగుళ్లను గూర్చి దేవుని వేడుకొనగా దేవుడు వాటిని తొలగించిన తర్వాత ఫరో హృదయము కఠినమైపోచుండెను. కావున ప్రియమైన విశ్వాసులారా, లోకములో మనము నిరంతరము చూసే లోకాధికారులు కానీ ఇతరులు కానీ మన ఎడల మన పక్షాన ఉన్న రక్షకుడు దైవశక్తే కనబడాలి. మనం నిరంతరము ప్రార్థిస్తే ఎల్లప్పుడూ అట్టి దైవశక్తిని కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నివసించగల ధన్యతను యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. కావున అట్టి కృపలను మనందరిపై కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల కృపామయుడా, ఫరో వంటి అపకారం చేసే శక్తుల నుండి మమ్ములను నిరంతరము కాపాడి అపవాది చెరలో పడకుండా కాపుదల దయచేయుము. వాడి దుష్టశక్తుల పన్నాగములలో పడిపోకుండా విమోచించి నీ సన్నిధిలో నివసించగల దైవశక్తిని మాకెల్లరకు మీ శిలువ రక్తం ద్వారా అనుగ్రహించుము. మా ఎడల మీరు చేయుచున్న అద్భుత కార్యములను చూడగల శక్తిని దయచేయము. ఏ తెగులును మా గుడారమును సమీపించకుండా నీ బాహువుల్లో బంధించి సంరక్షించుము. మమ్ములను సాక్షులుగా నిలుపుము. నేడు మోషే సుఖోపవాస ధ్యానములలో 8వ రోజున నీ రెక్కల చాటున మరుగుపరిచి నీవు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానము కొరకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ మంగళవారము మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి
వేధిస్తున్న ప్రతి సమస్యకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్య పెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి మా ప్రార్థనా అంశములన్నీ సఫలము చేయుచు నీ పరిశుద్ధ సన్నిధిని పొందగల సామర్థ్యము నీ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిలవబెట్టి జవాబును సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ప్రార్థనా అవసరతలను కోరిన గొల్లమల్ల పుష్పగారి ప్రార్థనా అంశముల నిమిత్తము వేడుకుంటున్నాము. వారి కుమారుడు అనురాగరావు గ్యాస్ నొప్పితో, బీపీతో బాధపడుచూ ఉండగా సంపూర్ణ స్వస్థత దయచేసి సాక్షిగా నిలుపుము. గంగా భవానీ గారి సర్వాంశముల నిమిత్తము నీ పాదముల చెంత మొరపెట్టుచున్నాము. వాటిని అంగీకరించి నెరవేర్చుము. అలాగే లక్ష్మీశంకర్ గారి అంశముల నిమిత్తము మీకు ప్రార్థన చేయుచున్నాము. రిబ్కా గారి నడుము నొప్పి, కండరముల నొప్పి, ఆకలి లేకపోవడము స్వస్థపరచుమని వేడుకొంచున్నాము. తిమోతి గారి మోకాళ్ల నొప్పి, క్రింద కూర్చోలేకపోవడము, వీటన్నిటినీ నీ రక్తమిచ్చే స్వస్థపరచుము. నీవిచ్చిన వాక్య వాగ్దానమైన బహు సంతాన వృద్ధి కలుగచేతునన్న గొప్ప శుభవర్తమానము వినిపింపచేసి మా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువా, రిబ్కా, తిమోతి గారు సంతానము కోసము ప్రార్థన చేస్తున్నాము. వారే కాక మాలో ఎందరో నీ కుమారులు, నీ కుమార్తెలు మొరపెట్టుచుండగా వారి మనవి ఆలకించి త్వరితగతిన సంతాన వృద్ధి పొందే శక్తి, వరములను దయచేయము. అందరికీ కూడా మీ యొక్క స్వాస్థ్యమైన బిడ్డలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. వ్యాసారపు రాధా సత్యం గారి, అనిత గారిని, తుక్క శిరీష గారిని, రాధా గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని, అరవ శరత్ బాబు గారిని, అరికెటు వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, మూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గణేష్ చిన్ని గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీరరాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసేపు గారిని, రాఘవణి గారిని, ఆదర్శ్ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, పీతల గొంతెమ్మ గారిని, గంటా వెంకన్న బాబు గారిని, కత్తి జయరాజు గారిని, కాటూరి జయ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుతున్నారు. వారిపై నీ కృపా మేఘం ఆవరింపచేయము. ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఎల్లప్పుడూ మనపై తన దైవశక్తిని కుమ్మరించి తెగుళ్ల నుంచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రం.